జమిలీ ఎన్నికలు అసలు ఉన్నాయా లేదా? ఈ డౌట్ అయితే 2 రోజుల నుంచి బాగా వస్తుంది ప్రజల్లో, ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో. ఎందుకంటే వైఎస్ఆర్‌సీపీ ఒక పక్క ప్రిపేర్ అయిపోతోంది. 2027లో గనక ఎన్నికలొచ్చేస్తే గెలుపు తమదే అంటూ ఒక ధీమా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో 2 అంశాలు. ఒకటి, చంద్రబాబు నాయుడు గారు ఇప్పట్లో జమిలీ ఎన్నికలు 2027లో అయితే ఉండవు అని చెప్పడం. జమిలీ ఉంటుంది గానీ 27లో ఉండదు, 29లోనే ఎన్నికలని చెప్పడం. రెండో అంశం, పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టే విషయంలో జాప్యం జరగడం. కేంద్రం ఆలోచన ఏంటి? లేదంటే చంద్రబాబు గారి మాటల వెనక ఆంతర్యం ఏంటి? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, అసలు నిజంగా అంటే బాబు గారి మాటలను ఎలా చూడాలి ఫస్ట్? అంటే ఓ రకంగా చెప్పాలంటే 2 కోణాలు. నెంబర్ 1 ఏంటంటే తెలుగుదేశం పార్టీతో పాటుగా కూటమి నాయకులకి ఒక రకమైనటువంటి షాక్ ఉంది జమిలీ ఎలక్షన్ అనేటువంటిది. ఎందుకు అంటే వీళ్ళు ఈ స్థాయి మెజార్టీతో వచ్చారు. ఇప్పుడు జమిలీ ఎన్నికలు జరిగితే ఇప్పటికీ సంక్షేమ పథకాలు పెద్దగా అమలు కావట్లేదు. ప్లస్ జరుగుతున్నటువంటి కొన్ని పరిణామాల కారణంగా ఏదైతే అనేక మందిని అరెస్ట్ చేయించడం, జైళ్ళలో పెట్టడం, ఒకప్పుడు అవి సమర్థించుతుండొచ్చును కానీ క్రమంగా ప్రజల్లో ఒక నెగిటివిటీ వస్తుంది. కాబట్టి ఇవన్నీ ఫ్యూచర్లో తమకు దెబ్బ కొడతాయి. అయితే ఇప్పటికిప్పుడు జరిగితే కనుక జమిలీ ఎన్నికలు పెద్ద ప్రాబ్లం ఉండకపోవచ్చు. కానీ ఒక 2 ఏళ్ల తర్వాత జరిగితే అప్పటికి వ్యతిరేకత అన్నటువంటిది ప్రమాదం అవుతుంది. కాబట్టి ఎన్నికల ముందు ఇప్పుడు వీళ్ళు అనుకునేది ఏంటి, సాధారణ సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా ఇప్పుడు ఏమి ఇవ్వలేదు కదా ఈ ఏడాది, ఏదో గ్యాసు తర్వాత 1000 రూపాయల పెన్షన్ ఇచ్చుకొచ్చారు, మిగతా సూపర్ 6 లేవు కదా. ఇవన్నీ ఇప్పుడు ఎందుకు అంటే ఇప్పుడే ఇచ్చిన అన్నీ ఫస్ట్ ఏడాది నుంచి ఇచ్చిన జగన్నే ఓడగొట్టినప్పుడు, మనం అభివృద్ధి అన్న పాయింట్తోనే మనం వెళ్ళి గెలిచినప్పుడు ముందు ఇవన్నీ చేయకపోతే ఆటోమేటిక్గా డబ్బులు మిగులుతాయి, 1000 కోట్లు మిగులుతాయి, 40-50 వేల కోట్లు మిగులుతాయి. ఇది తీసుకెళ్ళి అమరావతి మీదనో లేకపోతే ఇంకో దాని మీదనో ఖర్చు పెడతారు, రోడ్లు వేయడం మీదనో వీటి మీదనో ఖర్చు పెడితే అప్పుడు అభివృద్ధి చేసాం చూసారా, ఇదిగో ఆయన నాశనం చేస్తే అని తమ చెప్పిన పనికి అర్థమవుతుంది. అలా కాకుండా ఇప్పుడు డైరెక్ట్గా చేస్తే ఇటు డబ్బులు ఇచ్చేసేస్తే జనమేమి హర్షించట్లేదు అనేటటువంటి ఫీలింగ్ అధికార పక్షానికి ఉంది, అందుకని ఇవ్వట్లేదు. కానీ జమిలీ ఎన్నికలు కనుక జరిగితే అర్జెంటుగా డబ్బులు ఇచ్చేయాల్సి వస్తుంది. నెంబర్ 1 ఇవ్వండి గుర్తుకుంటుంది జనాలకి. ఇప్పుడు 2027 అంటే ఉంది, ఇది 24 అయిపోతుంది, 25, 26. కాబట్టి ఇప్పుడు ఇంకోటి ఏంటి, ఇప్పుడే కార్యకర్తలందరూ బాగా సంపాదించుకుంటున్నారు, నాయకులు కార్యకర్తలు గత 5 ఏళ్ల నుంచి ఆవురావురమంటున్నారు, ఇప్పుడు విపరీతంగా సంపాదించుకుంటున్నారు. వీళ్ళు వెల్ సెటిల్ అయ్యేటటువంటి ప్రయత్నంలో ఉన్నారు. ఎందుకు, జగన్ టైంలో వీళ్ళ డబ్బులని ఆపేయడం వల్ల, దానివల్ల వడ్డీల బారిన పడి అది ఇది తిప్పలు పడ్డారు. కాబట్టి ఇంకోటి, పబ్లిక్లో ఒకప్పుడు కనుక పార్టీ నాయకుడికో కార్యకర్తకో ఆ పనిస్తే అది తప్పు అనేవాళ్ళు. ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు దోచిపెడుతున్నారు ఇట్లాంటి విమర్శించేవాళ్ళు కదా. ఇప్పుడు కార్యకర్తలకు ఎందుకు ఇవ్వరు అన్న కోణాల్లో వార్తలు రాసుకురావడం ద్వారా కార్యకర్తలకు బహిరంగంగా ఇచ్చేస్తున్నారు. అది మద్యం దుకాణాలదైనా ఇసుకదైనా ఇట్లాంటివన్నీ కూడా. రేపు ఎలక్షన్ వచ్చేటట్టయితే ఇవన్నీ ఆపేయాలి, ఆపేసి మళ్ళీ కార్యకర్తలకు కాకుండా జనం తినేటట్టు, అట్లాగే ఈ సంక్షేమ పథకాలు ఇచ్చేటట్టు చేసుకురావాలి. ఇవన్నీ చేసుకురావాలి అంటే తెలుగుదేశానికి ఇక్కడ జమిలీ ఎన్నికలు జరగడం ఇష్టం లేదు. లాస్ట్ 2 ఇయర్స్లో లేదా లాస్ట్ 1 ఇయర్లో ఇవన్నీ అమలు చేసి ఇదిగో మేము మాట తప్పలేదు అని చెప్పే ప్రయత్నం దానికి ఉంది. లేదా ఏడాదికి ఒక్కొక్క పథకం చెప్పుని చేసుకొచ్చి తద్వారా 5 ఏళ్ల తర్వాతన మేము అభివృద్ధి చేసాం, ఇదిగో సంక్షేమం చేసాం, లాస్ట్ ఇయర్కి ఇదిగో 6 ఇచ్చాం చూసారా, వాళ్ళు మాట దబాయించడంలో స్పెషలిస్ట్. ఇప్పుడు రైతు రుణమాఫీ చేసిన ఏకైక పార్టీ మేమే అని చెప్తుంటారు ఆయన. అట్లాగే డ్వాక్రా రుణమాఫీ చేసిన ఏకైక పార్టీ మేమే అంటారు. జరిగినాయి అప్పుడు, కానీ ఆ మాటనే పదే పదే మాట్లాడతారు. అట్లాగే రేపైనా మాట్లాడేస్తారు. ఈవెన్ మీడియా కూడా అవును కదా అంటే అది చివరిలో ఇచ్చిందే గుర్తు చేస్తుంది. ఈ నవరత్నాలు ఇవ్వడమేమో దోచిపెట్టడం కింద ఉంటుంది, అదే సందర్భంలో వాళ్ళు ఇస్తే కరెక్ట్ ప్రజలకు మంచి చేశారన్నట్టు ఉంటుంది. కాబట్టి మీడియా పరంగా ప్రాబ్లం లేదు, కానీ జనంలోకి వెళ్ళేటప్పుడు చెప్పుకోవాలి. కాబట్టి వీళ్ళకైతే ఇష్టం లేదు జమిలీ ఎన్నికలు. రెండవది ఏమైపోతుంది, కేంద్రం నుంచి అందువలన వీళ్ళకి హామీ ఏదన్నా ఉండాలి చంద్రబాబు గారికి. లేదులే మనం జమిలీ అయితే ఖాయము, 29లోనే పోదాం, లేదా 28 ఎండింగ్, డిసెంబర్లోనూ తెలంగాణ ఎలక్షన్స్ అవి ఉంటాయి కదా, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ ఆపేసేసి ఐఈ ప్లస్ ఇది కలిపేసేసి ఒకేసారి పెట్టచ్చు. ఓవరాల్గా ఇప్పుడు 13-14 రాష్ట్రాలు ఎన్నికలు అవుతాయి ఒకేసారి. ముందుగా ఒక 6 నెలల అంటేనే ఒకే దేశం ఒకే ఎన్నిక సార్, అలా సాధ్యం అవుతుందా? ఎందుకు అవ్వదు? ఇప్పుడు 1967 దాకా అట్లాగే జరిగినాయి ఎలక్షన్స్, 2 ఒకేసారి జరిగాయి. తర్వాత ఎక్కడో ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన రావడంతో బిగినయ్యి ప్రభుత్వంలో వాళ్ళు కొట్టుకు సచ్చి విడిపోవడం వల్ల చీలికి వచ్చింది. దాని ద్వారా అక్కడ ప్రభుత్వం రద్దు చేసి రాష్ట్రపతి పాలన పెట్టాల్సి వచ్చింది.
అందువల్ల మళ్ళీ ఎన్నికలు పెట్టడంతో బిగిన్ అయితే 5 ఏళ్ళకి అప్పుడు మధ్యలో 2 ఏళ్ల తర్వాత ఆగిపోతే ఏమవుతుంది, మళ్ళీ 5 ఏళ్ళ దాకా ఉంటుంది కదా. అట్లా ప్రారంభమై వివిధ రాష్ట్రాల్లో మారుతా వచ్చింది సిచ్యుయేషన్. వస్తుండే 67 దాకా జమిలీ ఎన్నికలే జరిగినాయి ఈ దేశంలో. ఎన్నికలు నిర్వహించడం కష్టం కూడా కాదు పెద్ద. ఇప్పుడు దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించే వాళ్ళు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించలేరా, పెద్ద ప్రాబ్లం ఏం కాదు అసెంబ్లీని పార్లమెంట్ కలిపి చేయడం. కాకపోతే ఓన్లీ ఏంటంటే పబ్లిక్ ఏమనుకుంటారు, ఒక ఆస్పెక్ట్లో పబ్లిక్లో అయితే దీని మీద ఏమి దాన్ని ఏమంటారు ఎమోషనల్ టచ్ ఏం లేదు, 2 వచ్చేస్తే దేశం ఏదో బాగుపడిపోతుంది అనేది. నోట్ల రద్దప్పుడు ఎట్లయితే ప్రజలు ఫీల్ అయ్యారో అలాంటి ఎమోషన్ లేదు ఇక్కడ. నోట్ల రద్దప్పుడు యాక్చువల్గా తిట్టిన వాళ్ళు 20% సమర్థించిన వాళ్ళు 80%. ఎందుకని ఒక నేరేటివ్ థింకింగ్ క్రియేట్ చేయగలిగింది బీజేపీ అప్పుడు. ఇది దొంగ నోట్ల రద్దు చేస్తున్నారు, అట్లాగే ఇంత మగాడు ఇంకెవడూ లేడు దేశంలో. ఓ పక్కన జనాల క్యూలలో నిలబడ్డా వాళ్ళని మైకులు పెట్టి అడిగినప్పుడు కూడా ఎవరు తిట్లా పబ్లిక్. మనం ఒకసారి గుర్తు తెచ్చుకుంటే రాహుల్ గాంధీ కూడా ఆ ప్రయత్నం చేశాడు అప్పుడు, ఎప్పటికీ మాట్లాడుతుంటారు కానీ పబ్లిక్ ఫీల్ అవ్వాల, బలిసినోడి దగ్గరికి బయటికి తీసేయాలే అన్నట్టు. తర్వాత నోట్లు అన్నీ వచ్చేసినాయి, ఈ లెక్కలప్పుడు కొంత తిట్టుకున్న వాళ్ళ సంఖ్య పెరిగింది కానీ హర్షించారు సంస్కరణ. అలాంటి ఒక పాజిటివ్ ఫీలింగ్ ఏం లేదు ఇప్పుడు జనంలో. ఈ దీంట్లో బీజేపీ సింపథైజర్సు లేదా బీజేపీ అనుకూల పార్టీల సింపథైజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ వరకు ఉండొచ్చు. బట్ జమిలీ అనేటటువంటిది అతిపెద్ద భయం ఎవరికంటే ప్రాంతీయ పార్టీలకి. ఎందుకంటే ప్రాంతీయ పార్టీలు ఏం కోరుకుంటాయంటే రాష్ట్రం ఎన్నికలు సపరేట్గా జాతీయ ఎన్నికలు సపరేట్గా జరిగితే ఈ ఇన్ఫ్లుయెన్స్ దాని మీద పడకుండా ఉంటుంది. జాతీయ ఎన్నికలప్పుడు జాతీయ ఇంపాక్ట్ రాష్ట్రం మీద పడితే ఎట్లుంటుందో సాక్ష్యం మొన్న తెలంగాణ 2009లోనే యాక్చువల్గా ఆ సిచ్యుయేషన్ వచ్చిండేది. 2019లోనే 2019లో కనుక కేసీఆర్కి ఆ రోజున బీజేపీ సహాయం చేసి ముందస్తు ఎన్నికలకు ఓకే చెయ్యకపోయి ఉంటే, కేసీఆర్ రాజీనామా చేశాడు, ముందస్తు ఎన్నికలని అడిగాడు 6 నెలల ముందు. అప్పుడు అంతే కదా, 2019 జూన్లో మనతో పాటు జరగాలి అప్పుడు ఎన్నికలు. కానీ ముందస్తుకు వెళ్ళాడు. ఎందుకని బీజేపీ హవా నడుస్తోంది, పబ్లిక్లో ఫీలింగ్ బలంగా ఉందని గ్రహించాడు అతను. యాక్చువల్గా బీజేపీ పెద్దలు అది గ్రహించి సావలేదు. అక్కడ గ్రహించి ఉంటే వాళ్ళు దానికి ఒప్పుకుని ఉండేవాళ్ళు కాదు. ఒప్పుకోకుండా ఎలక్షన్ కనుక మెయిన్ ఎలక్షన్స్ తో పెట్టి 6 నెలల రాష్ట్రపతి పాలన పెట్టుంటే ఆటోమేటిక్గా బీజేపీ సెకండ్ ప్లేస్కి అప్పుడే వచ్చేసి ఉండేది. 2024 వాళ్ళదే అయ్యి ఉండేది అధికారం. కానీ ఆ రోజున కాంగ్రెస్ నిలువరించే చర్యల మీదనే కాన్సన్ట్రేషన్లో ఉండి ఇతను గనక సహకరిస్తే మనకు ఉపయోగపడతాడు అన్నటువంటి ఉద్దేశం, అంటే శత్రువుకు శత్రుమిత్రుడు అన్నటువంటి కోణంలో కేసీఆర్కి సహకరించి ముందస్తు ఎన్నికలకి ఓకే చేయించింది అప్పుడు. దానివల్ల కేసీఆర్ అక్కడ లబ్ధి పొందాడు. మీరు చూడండి అక్కడ తెలంగాణలో వచ్చిన రిజల్ట్ 2/3 మెజార్టీ. ఓ రకంగా చెప్పాలంటే ఆ రోజున సంపూర్ణ మెజార్టీ పూర్తి స్థాయి వచ్చింది ఆ రోజున. కానీ అదే పార్లమెంట్ ఎలక్షన్స్కి వచ్చేటప్పటికి ఏమైంది, సింగిల్ డిజిట్కి పరిమితమైంది 6 నెలలు తిరిగేటప్పుడు. అంటే ఏంటి, పార్లమెంట్ ఎన్నికల్లో జాతీయ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. నిజంగా అప్పుడే కనుక పార్లమెంట్ ఎన్నికలు అసెంబ్లీ జరిగి బీజేపీ అప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేసేసి ఉండేది తెలంగాణలో, ప్రతిపక్షం కన్నా గ్యారంటీగా వచ్చి ఉండేది. కాబట్టి వీళ్ళు ఇట్లాంటిది అది ప్రాంతీయ పార్టీలకు ఇష్టం లేదు, ఈవెన్ తెలుగుదేశానికైనా ఇష్టం లేదు. కాబట్టి ఇప్పుడు చూడండి, లేకపోతే మొన్న తెలుగుదేశం ఇండివిజువల్గా పోటీ చేస్తే దెబ్బతిని ఉండేది. జనసేన బీజేపీ కలిసింది కాబట్టి ఉపయోగపడింది. జాతీయ ఇంపాక్ట్ 2019లో తెలుగుదేశాన్ని దెబ్బతీసింది. అప్పుడు ఇదే తెలుగుదేశం జగన్మోహన్ రెడ్డికి బీజేపీ అనుకూలంగా ఉందని ప్రచారం చేసింది. అది జగన్మోహన్ రెడ్డికి ఉపయోగపడింది ఓ రకంగా. ఎందుకంటే కాంగ్రెస్ ఇన్ఫ్లుయెన్స్ అని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు, యాంటీ మోడీ ఇన్ఫ్లుయెన్స్ అని. యాంటీ మోడీ ఇన్ఫ్లుయెన్స్ మన రాష్ట్రంలో కూడా క్రియేట్ చేశారు. కానీ ఫైనల్గా వచ్చేటప్పటికి అది జగన్కు ఉపయోగపడింది, చంద్రబాబు కంటే. కాబట్టి ప్రాంతీయ పార్టీలకు జమిలి కష్టం, జమిలి ఇష్టం లేదు. కాబట్టి తెలుగుదేశం పార్టీ జమిలి ఎలక్షన్ వద్దని కోరుకుంటుంటే, లేదులే 2019లోనే జరుగుతుందని ఏమన్నా బీజేపీ వాళ్ళకి హామీ ఇచ్చిందా తెలుగుదేశానికి? అంటే పార్లమెంట్ ముందు జరిగిపోయి అసెంబ్లీ వరకు కొన్ని రాష్ట్రాలు పెండింగ్ పెడతారా సార్? అట్లేం లేదు, అన్నీ కలిపినే పెట్టేస్తారు. అంటే ఒకే రోజు పెట్టడం అని కాదండి జమిలి ఎన్నికలండి, మళ్ళీ దీన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఒక సెషన్లో పెట్టుకొస్తారు. ఇప్పుడు క్రిందసారి 5 దశల ఎన్నికలు జరిగినాయి, 7 దశల ఎన్నికలు జరుగుతాయి ఒక్కోసారి. అట్లాగా 5 దశలు 7 దశలు కాకపోతే 10 దశలు పెడతారు. ఏముంది దీంట్లో ఎలక్షన్ నిర్వహించడం? కాకపోతే ఏకదమ్ అయిపోతాయి ఒకేసారి, రాష్ట్రాలకి కేంద్రానికి కలిపి ఎన్నికలు అనమాట. అంతేగాని ఒకే రోజు అని చెప్పింది ఇక్కడ. మెయిన్ పాయింట్ అది గ్రహించాలి. అవసరమైతే 3 నెలలు తీసుకుంటారు, ఏముంది దాంట్లో, కష్టమేం కాదు చేయడం. అయితే పార్లమెంట్ లో కూడా ఎందుకు జాప్యం జరుగుతుంది సార్ బిల్లుకి? లెక్కలు చూసుకుంటారు వాళ్ళు, ఈక్వేషన్స్ ఉంటాయి కదా. ఇప్పుడు వాస్తవంగా దీంట్లో కాన్స్టిట్యూషనల్ చేంజెస్ కావాలన్నారు. 2/3 కావాలంటే ఫ్లోర్ మేనేజ్మెంట్ కావాలి. ఎందుకంటే వీళ్ళకి సంపూర్ణ మెజారిటీ
లోక్సభలో మెజారిటీ ఉంది కానీ 2/3 లేదు. 2019లో అయితే వచ్చేసి ఉండేది ఛాయిస్. అవును. అప్పుడు 2/3 2 చోట్ల, ఇక్కడ 2/3 ఉంది. రాజ్యసభలో కూడా కావాల్సిన చేయించుకోగలిగేవాళ్ళు. ఇప్పుడు రాజ్యసభలో బలం పెరిగింది కానీ 2/3 లేదు. లోక్సభలో కూడా 2/3 లేదు. ఇప్పుడు ఇందులో ఐఎన్డీఏ భాగస్వామి పక్షాల పార్టీలు కొన్ని మద్దతు ఇస్తేనే అవుతుంది. అది తెర వెనకాల కథ నడపాలి, దానికోసం గ్యాప్ ఇచ్చి ఉంటారు. కానీ రేపు 2025-26లో కూడా యూపీలోనూ ఇక్కడ ఎన్నికలు ఉన్నాయి కదా సార్, బీహార్లో. అక్కడ ఆ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని ఏమన్నా ముందడుగేసే అవకాశం ఉంటుందా భారతీయ జనతా పార్టీ? బీహార్తో అయితే కాకపోవచ్చు నేను అనుకోవడం. ఉత్తరప్రదేశ్తో అయితే పెద్ద టైం లేదు. బీహార్ 2025 అనుకుంటా, 25కి ఎండింగ్కి వెళ్ళిపోతుంది. మనకి ఫస్ట్ ఢిల్లీ వస్తుంది రేపు జనవరిలో. అవును, ఢిల్లీ. ఆ తర్వాత జూన్లోనో లేకపోతే డిసెంబర్ నాటికో బీహార్ ఉంటుంది. ఏడాదికి మనకి ప్రతి 3 నెలలకో 4 నెలలకో ఒక 2 ఎలక్షన్స్ వచ్చేస్తున్నాయి స్టేట్స్. ఇదేమైపోతుందంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా అనౌన్స్ చేయాలన్నా పెద్ద తలనొప్పి, పెద్ద చేస్తే అక్కడ ఇన్ఫ్లుయెన్స్ అని అంటారు, అక్కడ అమలు చేయడానికి ఇబ్బంది అవుతుంది. ప్లస్ ఒక సిస్టమ్ కొలాప్స్ అవుతుంది. 24 గంటల అధికార యంత్రాంగం ఎలక్షన్ పని మీదనే ఉంటున్నారు. దానివల్ల ఇప్పుడు ఒక ఎలక్షన్ అనగానే సెంట్రల్ అధికారులు, వాళ్ళకి ప్రత్యేకించి ఎన్నికల సంఘానికి ఎవడ ఉండడు, ఆ రాష్ట్రానికి సంబంధించిన ఎన్నిక అధికారులే చేసేది. ఇప్పుడు మనకి ఎలక్షన్ సంబంధించిన పీఓలు వీళ్ళందరూ ఎవరు ఉంటారు? మన టీచర్లు, మన కలెక్టర్లు, మన వాళ్ళే కదా ఉండేది. కేంద్రం నుంచి కొంతమందే ఉంటారు 10%. అటు వాళ్ళకి 10% మంది అటు పోతా ఉంటున్నారు. ఇటు టోటల్గా స్టేట్స్లో వర్క్ ఆగిపోతుంది. దానికి తోడు స్ట్రెస్ పెరిగిపోతుంది అనమాట. కాబట్టి ఒకటి తీసుకుంటున్నారు. ఓ రకంగా చెప్పాలంటే ఇది బీజేపీ ఒక రకంగా చెప్పాలంటే తనని తాను ఆత్మహత్యా సదృశ్యమైనటువంటి తెగింపు నిర్ణయం తీసుకుంటుంది. జమిలీ అన్నట్టు ఆషామాషి కాదు అది. కానీ దాదాపు 120 ఎంపీ సీట్ల వరకు ఉన్న ఈ 2 రాష్ట్రాలు రేపొద్దున కనుక అధికారంలోకి రాకపోతే, భారతీయ జనతా పార్టీ కనుక అక్కడ రాకపోతే, ఒకవేళ ఇక్కడ ఎస్పీ వచ్చినా, అక్కడ ఆర్జేడీ వచ్చినా, భవిష్యత్తులో ఇంక 29లో మళ్ళీ అధికారంలోకి రావడం అనేది కష్టం అయిపోద్ది భారతీయ జనతా పార్టీకి. ఆ వ్యూహం రచిస్తోంది బీజేపీ అనేది. అంటే వాస్తవంగా అయితే కనుక భారతీయ జనతా పార్టీ మొన్నటి జమిలీ ఎలక్షన్ ఇవాళ కొత్తగా చెప్పట్లేదు. అది అవును, దీనికోసం కూడా చెప్పట్లేదు, ఫస్ట్ నుంచి చెప్పుకొస్తుంది. అది తనకి డేంజర్ అని కూడా తెలుసు. వాస్తవంగా చెప్పాలంటే కొంతమంది బీజేపీ వాళ్ళు ఒప్పుకోవట్లా, ఆర్ఎస్ఎస్ సంబంధించిన కొంతమంది కూడా ఒప్పుకోవట్లా. వాళ్ళకి సంబంధించినటువంటి థింక్ ట్యాంక్ టీంలో సగం మంది వ్యతిరేకిస్తున్నారు దాన్ని. చాలా ప్రమాదం. ఎందుకంటే ఇప్పుడు హిందుత్వ అంశాల మీదన అవునన్నా కాదన్నా బీజేపీ వచ్చాక చైతన్యం పెరిగిపోయింది. దానివల్ల మిగతా మతాలు అంటే హిందువుల్లో పోలరైజేషన్ జరగలేదు, కానీ ఒక 20% జరిగితే మిగతా మతాల పోలరైజేషన్ 100కి 95 నుంచి 100% జరిగిపోయింది. వాళ్ళందరినీ సంతృప్తి పరచడం ద్వారా ఒక పర్మనెంట్ ఓట్ బ్యాంక్ని క్రియేట్ చేసుకునే పని కాంగ్రెస్ పార్టీ, ప్రాంతీయ పార్టీలు ఎన్డీఏ కూటమి చేస్తున్నారు. ఈ టైంలో జమిలీ ఎలక్షన్ లాంటిది పోతే గనక ఈ ఇంపాక్ట్తో మనకేమైపోతుంది, భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న అప్పుడు కాశ్మీరు, హర్యానా జరిగింది. అక్కడికి పనిచేసిన టీం అంతా మళ్ళీ ఆ తర్వాత ఇక్కడికి పోయింది, ఇది మహారాష్ట్రకి జార్ఖండ్కి. ఇప్పుడు ఇక్కడ పనిచేసిన టీం అంతా రేపు పొద్దున ఢిల్లీకి, బీహార్కి ఇట్లా పోతారు. ఇట్లాగ ఒక చాయిస్ ఉంటుంది. మనం దీనికోసం ప్రత్యేకమైన టీంని ప్రిపేర్ చేసి నేర్పాం కదా, వాళ్ళు వెళ్ళి ఫీల్డ్లో పనిచేస్తుంటారు. అదే మీరు కనుక ఇప్పుడు ఇట్లా చేసేస్తే మనకి మానవ వనరుల కొరత ఉంటుంది. అదే సందర్భంలో ఐఎన్డీఏ యొక్క కొరత ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఏదో ఒక భాగస్వామి పక్షం ఉంది, అవి స్ట్రాంగ్గా ఉన్నాయి. లైక్ సమాజ్వాదీనా, లేకపోతే లాలూ ప్రసాద్ యాదవా, లేకపోతే ఉద్ధవ్ థాకరేనా, ఎన్సీపీనా, లేదా మమతా బెనర్జీనా, వీళ్ళంతా. అప్పుడు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కలిసి అక్కడ జాగ్రత్తగా పోల్ మేనేజ్మెంట్ చేసుకోగలుగుతారు. మనం పోల్ మేనేజ్మెంట్ దగ్గర విఫలమైపోతే దెబ్బతినేస్తాం. మనకున్నది వీళ్ళకి బలమైనటువంటి ప్రాంతీయ పార్టీలు ఎవరని ఎన్డీఏ కూటమిలో ఎదురు జేడీయూ, తెలుగుదేశం తప్ప ఇంకెవరు లేరు కదా. మిగతా అన్ని చోటా మోటా పార్టీలే. అది 1 సీటా, 5 సీట్ల, 6 సీట్ల అనేటటువంటి పార్టీలే. కాబట్టి దేశవ్యాప్తంగా దెబ్బతింటామన్నటువంటి భయం ఉంది వాళ్ళకి. కానీ మోడీ, అమిత్ షా మాత్రం ఖచ్చితంగా ఎలాగైనా చేసేయాలంటున్నారు. మీరు చేసే ప్రయోగం వలన రేపు పొద్దున ఫెయిల్ అయితే హిందువులు భారీగా దెబ్బతింటారు దేశవ్యాప్తంగా. ఎందుకంటే ఎప్పుడైతే దెబ్బతింటామో మనం జమిలీ ఇంపాక్ట్ ఓడితే వీళ్ళ మీద అటాక్ చేస్తారన్నట్టు భయం ఉంది వాళ్ళకి. అందుకని చెప్పి వాళ్ళు ఆగమంటున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి.
కానీ ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటే వైఎస్ఆర్సీపీకి ఇది ఒక అంటే అంది వచ్చే అవకాశాన్ని వదులుకునే అన్నట్టుగా ఏమన్నా ఉంటుందా ఒకవేళ నిజంగా 2027లో జరగకపోతే? యాక్చువల్గా జమిలీ ఎలక్షన్ మీదన రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలని, కేంద్ర పార్టీలని అందరినీ అడిగితే దాంట్లో అందరూ ఏమాత్రం సమాధానం చెప్పనటువంటి పార్టీలులో తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు ఉన్నాయి. అంటే రామ్నాథ్ కోవింద్కి అడిగారు వాళ్ళు కమిటీ, టీఆర్ఎస్ కూడా చెప్పలా తమ అభిప్రాయం ఏంటో. టీడీపీ మేము ఓకే అన్నామని అన్నారు బాబు గారు. లేదు అదే మోడీతో చెప్పుంటారు, నివేదిక ఇచ్చిన దాంట్లో లేదు తెలుగుదేశం. నిన్న మనం చెప్పట్లేదు, అది ఈనాడో జ్యోతినో రాశారు కదా, జ్యోతి రాసింది నిన్న మొన్న ఎవరు సమర్థించారు, ఎవరు వ్యతిరేకించారు, ఎవరు తటస్థంగా ఉన్నారు అన్నటువంటి అభిప్రాయం చెప్పని పార్టీలో తెలుగుదేశం, వైసీపీ పేర్లు వాళ్ళే రాశారు. బీఆర్ఎస్ కూడా ఉన్నట్టు, బీఆర్ఎస్ పేరు కూడా రాశారు. కాబట్టి మన వాళ్ళకి కన్ఫ్యూజన్ ఉంది అక్కడ, ఏమవుతుందన్న భయం. అంటే వైసీపీకి ఇప్పుడు ఏమన్నా ఇది ఒక మైనస్ అవుతుందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అయితే ఎన్నికల ముందు వస్తే హ్యాపీ, సేమ్ టైము ఓ భయం కూడా ఉంటుంది. 2028లో ఎన్నికలు జరిగితే దానికి ప్రాబ్లంలే, కానీ ఇప్పుడు జరిగితే కష్టం. ఎందుకంటే ఇంకా క్యాడర్ అంతా డిమోరలైజ్ అయి ఉన్నారు, లీడర్లు ఎమర్జీ కాలేదు, ఇంకా పోయినటువంటి వాళ్ళ ప్లేసుల్లో సరైన వాళ్ళని తయారు చేసుకోలేకపోయారు, డబ్బు ఉన్నటువంటి వాళ్ళు రావడానికి భయపడుతున్నారు, శక్తి ఉన్నటువంటి వాళ్ళు జగన్ పట్ల విరక్తితో ఉన్నారు, వాళ్ళని తెలుగుదేశం, బీజేపీనో, జనసేన అట్రాక్ట్ చేసి క్యాష్ చేసుకుంటున్నాయి. కాబట్టి ఈ దశలో ఎన్నికలకు వెళ్తే ఎదురు దెబ్బ అది, ఆ భయం కూడా ఉండొచ్చు వాళ్ళకి. సరే, ఒకటి తెలుగుదేశం పార్టీకి అయితే ఇప్పుడు జమిలీ ఎన్నికలు ఇష్టం లేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. దీని వెనక రాజకీయ కోణం ఏదైనా ఉందా? అంటే ఇంకా ఓన్లీ పథకాల గురించేనా టైం తీసుకోవాలనుకుంటుంది, 5 ఏళ్ళు పూర్తిగా పరిపాలించాలనుకుంటుంది, లేదా కూటమిలో ఉన్నారు కాబట్టి ఇప్పుడుకిప్పుడు 2-3 ఏళ్ళు దిగిపోతే గనక మళ్ళీ ఏం ఉండదు, నెక్స్ట్ మళ్ళీ అవకాశాలు ఏమన్నా వేరే వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది, ఈ ఆలోచన ఏమైనా చేస్తారు? అంటే బేసిక్గా వాళ్ళ మధ్యన అండర్స్టాండింగ్ ఏంటో బయట పెట్టలేదు. కానీ మనకు కనబడుతున్నదైతే పవన్ కళ్యాణ్ శాశ్వత ముఖ్యమంత్రి కూటమికి చంద్రబాబే అని చెప్తున్నారు. అక్కడ 2 కోణాలు, ఒకటి లోకేష్ని సీఎం కానీయకుండా చేయటం, రెండవది తను సీఎం కాదని చెప్పటం. అంటే తను సీఎం కాకుండా త్యాగం చేస్తున్నాడు కాబట్టి, తన పార్టీ తరపున తను త్యాగం చేస్తున్నాడు కాబట్టి చంద్రబాబు గారు తన కొడుకుని త్యాగం చేయాలన్నది ఆయన ఫీలింగ్ లాగా కనబడుతుంది అక్కడ. చంద్రబాబు గారికి కావాల్సిందేమో తను ఉండగానే సీఎం కావాలన్నది లోకేష్. అంటే తను లైమ్ లైట్లో ఉండి ఈ శక్తివంతంగా నడుస్తున్నప్పుడే లోకేష్ కోరుకుంటుంది కూడా తను సీఎం బాధ్యత తీసుకోవాలన్నట్టు. పవన్ కళ్యాణ్ దాన్ని అంగీకరించట్లేదు. పవన్ కళ్యాణ్ వచ్చేటికి చంద్రబాబే కూటమి ఉన్నంత వరకు చంద్రబాబే సీఎం అన్నటువంటి కోణంలో ఉన్నారు. కాబట్టి ఈ కొంత అసందిగ్ధత అనేటటువంటిది ఉంది. ఫైనల్గా వీళ్ళకి ఇప్పుడు ఎన్నికలు జరిగినా ఒకటే, జరగకపోయినా ఒకటే, ముఖ్యమంత్రిగా చంద్రబాబే ఉంటారు, అది క్లియర్. రైట్ చూద్దాం. మొత్తానికి జమిలీ ఎన్నికల విషయంలో క్లారిటీ అయితే వచ్చే వరకు మళ్ళీ ఈ ఉత్కంఠ అయితే ఇలాగే కొనసాగుద్దేమో. మరి బిల్లు ప్రవేశపెట్టే విషయంలో కేంద్రం ఏమన్నా నిజంగా జాప్యం చేస్తుందా, ఆలోచిస్తుందా, లేదంటే ఆంధ్రప్రదేశ్ విషయంలో ఒక రకంగా చంద్రబాబు గారు క్లారిటీ ఇచ్చేసినట్టే, ఇంకా మేము ముందుగా వెళ్ళడానికి సిద్ధంగా లేవు అనేది. ఇప్పుడు వైసీపీకి ఆ టెన్షన్ అయినా స్టార్ట్ అవుతుందో దాని ప్రకారం వ్యూహాలు రచించుకోవాలి. ఏం చేద్దాం చూద్దాం.